అనుమానము అనేది పెనుభూతమై ఎలా కాటువేస్తుంది, అసలు ఈ అనుమానం ఉన్నటువంటి వ్యక్తులతో ఏ విధంగా ప్రవర్తించాలి, అనుమానం పూర్తిగా తగ్గించాలి అంటే ఏం చేయాలి అనేటువంటి అంశాలని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. అనుమానము నిజంగా పెనుభూతమే. ఏవేవో అద్భుతమైనటువంటి కల్పనలతో వాళ్ళు ఊహించుకున్నదే నిజము అన్నట్టుగా భావించి ఇతరులని మానసిక వేదనకి గురి చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా అనుమానంతో విపరీతమైనటువంటి ప్రవర్తనని కలిగి ఉంటారు అంటే, వీళ్ళు మానసిక పరమైనటువంటి సమస్యని ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ విధంగా విపరీతమైనటువంటి అనుమానంతో బాధపడుతూ ఉంటారు. మీకు విషయం తెలుసా? మన భారతదేశంలో అత్యధిక శాతం మంది మానసిక పరమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారట. శరీరం అనారోగ్యానికి గురి అయితే వెంటనే వెళ్ళి డాక్టర్ గారిని కలిసి చూపించుకుంటాము. కానీ మనసుకి అనారోగ్యం అంటే మానసిక సమస్య తలెత్తితే మాత్రం సైకాలజిస్ట్ దగ్గరికో సైక్రియాటిస్ట్ దగ్గరికో వెళ్ళి చూపించుకోవాలి అంటే అదేదో పెద్ద తప్పు చేసినట్టుగా, పిచ్చివాళ్ళు అని ముద్ర వేస్తారన్నట్టుగా భయపడి అసలు అటువైపు వెళ్ళటానికే సందేహిస్తాం. ఈ సమస్యనైనా భరిస్తాం కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాత్రం అస్సలు చూపించుకోవటానికి ఇష్టపడరు. పెంచి పెద్ద చేసినటువంటి జబ్బులలో ఈ అనుమానపు జబ్బు అనేది కూడా ఒకటి. దీనిని బైపోలార్ డిజార్డర్ అనేటువంటి పేరుతో పిలుస్తారన్నమాట. B12 డెఫిషియన్సీ, అలాగే అత్యధికంగా ఒత్తిడికి సంబంధించినటువంటి హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల ఏవేవో ఊహించుకుంటూ అవన్నీ నిజాలని నమ్ముతూ ఉంటారు. అత్యధికంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రశాంతంగా ఉండరు, ఇంకొకరిని ప్రశాంతంగా ఉండనివ్వరు. మానసిక సమస్యలు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఈ మానసిక సమస్యతో ఒత్తిడితో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన సరళి, ఆలోచన ధోరణి వెంటనే మార్పు చెందుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడే సంతోషంగా ఉంటారు, ఇప్పుడే బాధలో ఉంటారు, ఇప్పుడే ప్రపంచాన్ని జయించినంతగా మురిసిపోతూ ఉంటారు, మరి కాసేపటికే నాకన్నా ఘోరమైనటువంటి జీవితం లేనే లేదని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇలాంటి మూడ్ స్వింగ్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే శరీరానికి అనారోగ్యమైనప్పుడు మనం ఏ విధంగా అయితే చికిత్స చేసుకుంటూ ఉంటామో, మానసికంగా అనారోగ్యానికి గురైనప్పుడు కూడా ఖచ్చితంగా ఎవరైనా నిర్మోహమాటంగా చికిత్స చేయించుకోవాలి. లేదు అనంటే అది విపరీతమైనటువంటి అనారోగ్య పరిస్థితులకి దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ ఎందుకు వస్తాయి అంటే, మనిషి అన్నాక కోపతాపాలు, బాధపడటాలు ఇవన్నీ సహజంగానే జరుగుతాయి కదా. అయితే కోపంలో నుంచి వెంటనే బయటపడిన వాళ్ళు, బాధలో నుంచి వెంటనే బయటపడిన వాళ్ళు, దుఃఖంలో నుంచి వెంటనే బయటపడినటువంటి వాళ్ళకి ఏదో రకంగా మానసిక స్వాంతన చేకూరితే వాళ్ళు వెంటనే మానసికంగా ప్రశాంతతలోకి వచ్చేసి సామాన్యమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. కానీ కొంతమంది ఉచ్చులో బిగుసుకున్నట్టుగా ఆ సమస్యని మనసులో పెట్టుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఆ సమస్యని ఎక్కువ కాలం ఎవరైతే ఆ అంశాన్ని గురించి ఎక్కువ కాలం ఆలోచిస్తూ మదన పడుతూ ఉంటారో అది కాస్త మనసుకి గాయమై వాళ్ళ ఆలోచన ధోరణి అనేది పక్కదారిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మానసికమైనటువంటి సమస్యగా మారి దానికి చికిత్స తీసుకునేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. నిద్ర పట్టనటువంటి రోజులు అధికంగా ఉంటాయి. వాళ్ళు నిద్రపోతారు కానీ డీప్ స్లీప్ అనేది ఉండదు, పైపైన మాత్రమే నిద్రపోతూ ఉంటారు. అందుకే మనకి పాటల్లో కూడా కునుకు తీస్తే మనసు కాస్త కుదుట పడుతుంది, ప్రశాంతమైనటువంటి నిద్ర ఎన్నో శారీరక మానసిక అనారోగ్యాలని దూరం చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. నేటి సమాజంలో విపరీతమైనటువంటి ఒత్తిడులు, మానసిక వేదనలు, విపరీతమైనటువంటి బాధ్యతలు, వీటన్నింటి నడుమ చాలా వరకు మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. కానీ కనీసం వాళ్ళు మానసిక సమస్యతో బాధపడుతున్నారు అని కూడా వాళ్ళని వారు గుర్తించుకోలేరు. మనలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పినా కూడా అంగీకరించి డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి కూడా ఇష్టపడరన్నమాట. అలాంటి కోవలోకి చెందిందే ఈ అనుమానము అనేటువంటి జబ్బు కూడా. మానసిక నిపుణుల దగ్గరికి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళతో మొండిగా వితండవాదంతో నేను అలాగే చేస్తాను, ఇలాగే చేస్తాను, నువ్వెవరో అడగడానికి అని వాదించే ఓపిక లేక ఏదో ఒకటి మాట్లాడేశారనుకోండి, అది వాళ్ళలో విపరీతమైనటువంటి కోపాన్ని పెంచి వారు ఏం చేస్తున్నారో వారికే తెలియకుండా పశుత్వ భావనని వాళ్ళలో మేలుకొల్పుతుంది. పశువులాగా ప్రవర్తించడం చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లోనే చంపటం, చావటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇటీవల కాలంలో అయితే ఈ అనుమానపు జబ్బు అనేది విపరీతంగా పెరిగిపోయిందండి. విటమిన్స్ డెఫిషియన్సీ వలన, ఒత్తిడిలో తమను తాము నియంత్రించుకునేటువంటి శక్తి లేకపోవటం వలన కూడా ఈ అనుమానపు జబ్బు అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దీన్ని మనం అర్థం చేసుకొని నిర్మూలించేటువంటి ప్రయత్నం చేయకపోతే దీనివల్ల ఎదురయ్యేటువంటి దుష్పరిణామాలు చాలా విపరీతంగా ఉంటాయి. వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళ సమస్యని అర్థం చేసుకుంటూ కత్తి మీద సాములాగా ముందుకు పయనించాల్సి ఉంటుంది. అంత సులభమేమీ కాదు. అలాగే భర్త భార్యకి అనుమానపు జబ్బు ఉన్నా కూడా అంతే ప్రేమగా వ్యవహరిస్తూ భార్యని వైద్య నిపుణుల దగ్గరికి తీసుకు
తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అంతే తప్ప వాళ్ళతో మొండిగా ప్రవర్తిస్తే మాత్రం చివరికి ఏదో ఒక రోజు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయేమో చెప్పలేము. అందుకోసమని అనుమానంతో ఉన్నటువంటి భార్య కానీ భర్త కానీ అశ్రద్ధ చేయకుండా వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల మధ్య వాళ్ళు అలా తయారయ్యారో అర్థం చేసుకొని మెడికేషన్ కనుక చేయిస్తూ వాళ్ళని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంచితే ఖచ్చితంగా వాళ్ళు పూర్తి ఆరోగ్యవంతులుగా తయారవుతారు. ఇందుకోసం మీరు భాగస్వామిగా చేయాల్సినటువంటి పని ఏంటి అంటే వాళ్ళతో ప్రేమగా మెదులుతూ వాళ్ళను మానసిక వైద్య నిపుణుల దగ్గరికి తీసుకువెళ్ళటం. అంత సులువుగా అయ్యే పని కాదు. పొరపాటున మీరు వాళ్ళకి మానసిక సమస్య ఉంది అని కనుక చెప్పారా, ఇంకా నన్ను పిచ్చి వాళ్ళు అంటున్నారు అని చెప్పి వాళ్ళు అటువైపుగా వచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు. ఇలాంటి జబ్బులు రావటం అనేది పెద్ద అంశం అని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి వ్యక్తి లోపల ఎంతో కొంత స్థాయిలో మానసిక ఒత్తిడిల వల్ల మానసిక సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి. అవి ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి మెడికేషన్ అవసరం అవుతుంది. తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి యోగా, ధ్యానము లేదంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సంచరించడం ద్వారా మళ్ళీ మామూలు మనుషులుగా మారుతూ ఉంటారు. అనుమానపు జబ్బుతో బాధపడుతున్నటువంటి జీవిత భాగస్వామి కనుక మీకు ఉన్నట్లయితే కాస్త ఓర్పుతో నేర్పుతో వాళ్ళని వైద్యుల పర్యవేక్షణలో మందులు ఇప్పించి పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతులుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప వాళ్ళతో మొండిగా ప్రవర్తిస్తే మాత్రం జీవితంలో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవాల్సి రావచ్చు అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా తెలివిగా ఆలోచించి గొప్పగా నిర్ణయం తీసుకొని మీ జీవితాలని సరిదిద్దుకోవాలని ఆశిస్తూ మీ జీవితంలో మీకంతా మంచి జరిగి మీరు సుఖశాంతులతో వర్ధిల్లాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఒక కొటేషన్ చదివాను. రతన్ టాటా గారు అనేవారట, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం పట్ల నాకు పెద్దగా నమ్మకం లేదు, కానీ నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాను అంటే మాత్రం అది సరైనదే అని రుజువు చేస్తాను అని అనేవారట. నిజమే కదా, ఎంతటి నమ్మకం తనపైన తనకి. సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం కాదు, నేను తీసుకున్న ప్రతి నిర్ణయం సరైనదే అని రుజువు చేయగలిగేంతటి సత్తా నాలో ఉంది అనేటువంటి గట్టి నమ్మకం కలిగినటువంటి వ్యక్తి రతన్ టాటా గారు. నిజంగా ఇలా ఉండటం చాలా గొప్ప విషయమే కదా. మనం కూడా ఇలా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. నీ శత్రువులకి కనుక నువ్వు శిక్ష వేయాలనుకుంటే అతిపెద్ద శిక్ష ఏంటో తెలుసా? నువ్వు ఏదైతే సాధించలేవు, నీ వల్ల కాదు అనుకునేటువంటి విషయాలు ఉంటాయో అవి నువ్వు ఖచ్చితంగా సాధించి చూపెట్టడమే వాళ్ళకి నువ్వు వేసేటువంటి అతిపెద్ద శిక్ష. అలాగే నువ్వు ఎప్పుడు బాధపడతావా, వాళ్ళు ఆనందిద్దాము, నువ్వు ఎప్పుడు కుంగిపోతావా, వాళ్ళు చూసి సంతోషిద్దాము అనుకునేటువంటి క్షణాల కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఏ క్షణము కూడా బాధపడకుండా చిరునవ్వులు చిందిస్తూ ఆనందంగా గడుపుతావో అదే వాళ్ళకి నువ్వు వేసేటువంటి అసలైనటువంటి శిక్ష. అంతే తప్ప వాళ్ళతో ఎదురుదాడికి దిగుతూ మాటకి మాట అనుకుంటూ ఎప్పుడు కూడా నీ విలువని తగ్గించుకోకు. చిరునవ్వుతో అనుకున్న లక్ష్యాల వైపు పయనం వేయి. ఖచ్చితంగా అదే అతిపెద్ద శిక్ష వారికి చేరుతుంది.